బిల్డింగ్ ఉందా? అదే కదా. గుండు కొట్టారు, అదేదో అదే మట్టి తవ్వుకుపోవడానికి. ఇలాంటి నిజంగా మట్టి తవ్వుకుని ఏం చేసుకోవాలి? ఆ కొనమట్టి అదే కదా. అదంతా ఒక చోట కుప్పగా పోసారు, మళ్ళీ అది పొల్యూషన్ అని ఇంకోసారి. మనకేంటంటే ఎడ్యుకేటెడ్లోనే వచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి విన్యాసం. మనకి జగన్ మీద ద్వేషం, జగన్ మీద కోపం, కాబట్టి ఏమైనా మనం మాట్లాడచ్చు దాంట్లో. ఒక దారుణమైనటువంటి కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు అక్కడ గనక 500 కోట్లు తను తినేసి ఏ బిల్డింగ్ కట్టకుండా కట్టినట్టు చూపెడితే నేరమా? అంత విశాలమైనటువంటిది బిల్డింగ్ కడితే నేరమా? 14,500 చదరపు అడుగులట. కొండ పైన 14,500 చదరపు అడుగులకి 500 కోట్లే అయ్యింది. అది తక్కువతో కట్టినట్టే, ఎక్కువతో కట్టినట్టు దుబారా చేసినట్ట. రెండవది దేనికోసం అది అంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మనం మొట్టమొదటిసారి నేను చెప్పాది, వాళ్ళు ఫస్ట్ టూరిజం అనే దాని మీద గొడవ నడుస్తున్నప్పుడు అది టూరిజం కాదు, పాడు కాదు, అది పక్కాగా ముఖ్యమంత్రి నిర్మాణం కోసమే. ఎందుకు ఆ మొక్క బయట చెప్పట్లేదు? కోర్టులో వేశారు కాబట్టి, కోర్టు ఎక్కడ చేయడానికి వీల్లేదండి కాబట్టి దాన్ని టూరిజం పేరుతోనే కట్టారు.